యేసు నామంలో మీకు శుభములు. సహోదరులారా, ఒక విశ్వాసి దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా అతని యొక్క హృదయమే అతనికి ప్రధానమైనటువంటి మూలము. మరిక సామెతల గ్రంథంలో 14 అధ్యాయము 13 వచనం ఏముందంటే, ఒకడు నవ్వుచుండినను అతడు హృదయమందు దుఃఖపడుతూ ఉంటున్నాడని. అంటే కొంతమంది పైకి చాలా ఆనందంగా కనిపిస్తారు, నవ్వుతూ కనిపిస్తారు. కానీ అతని హృదయంలో దుఃఖము ఉండి ఉండొచ్చు. అది ఎవరికి తెలుస్తది? దేవునికి తెలుస్తది. హృదయ అంతరంగంలో తెలిసినటువంటి దేవునికి తెలుస్తది. హృదయంలో ఆలోచన అది ఒక మానవుడి వశమే. కానీ హృదయ రహస్యాలు దేవునికి మాత్రమే తెలుస్తది. అందుకనే ఒక సందర్భంలో దావీదు ఏమంటాడంటే 51 కీర్తన 10వ వచనంలోను, అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలోను ఈ యొక్క హృదయ శుద్ధి గలవారు ధన్యులని మనకి వాక్యం సెలవిస్తుంది. అయితే ఎవరి హృదయం శుద్ధిగా ఉంటుందో వారి హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరుతుందని మరిక కాబట్టి హృదయాన్ని భద్రంగా కాపాడాలని సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనంలో తెలియపరుస్తుంది. కావున ప్రియమైన వాళ్ళరా, నీ యొక్క హృదయంలో ఎలాంటి ఆలోచన చేస్తున్నావు? నీ హృదయంలో ఎలాంటి తలంపు కలిగి ఉన్నావు? ఆ ఆలోచనలు అన్నీ దేవునికి అనుకూలంగా ఉన్నాయా? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా? అని నిన్ను నువ్వు పరీక్షించుకొని శుద్ధ కలిగిన హృదయం కావాలని ప్రభు చెంత అడగవలసిన అవసరం ఉన్నది.